నువ్వు కానీ ఫలిస్తే ప్రభు నీకు ఘనతనిస్తాడు. ఆమేన్. యోసేపు గురించి ఏమంటాడు? 49వ అధ్యాయంలో ఆదికాండంలో, యోసేపు ఫలించెడు కొమ్మ. అతనికి మీద పలకబడ్డ దీవెనలు చూడండి, అవి అసలు యోసేపు ఆదికాండము 49వ అధ్యాయము, మరి ఆ మొక్క చెప్పి కదా చదవాలా, 22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించెను. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. చాలా ఈ లిస్ట్ అంతా ఏంటి సార్? యోసేపు దీవెనలా? అడిగి ఇంతకన్నా ఎలా ఇచ్చేస్తున్నావు ఏకపక్షంగా పొలమని మొత్తం అడిగినటి అని మిగతా 11 పోలేక నీలిగితే వేయచ్చు రక్తం ఇచ్చేయం అని ఫలించాడు. రా ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఇంకో పాయింటే లేదు. చెప్పండి, యోసేపు ఫలించుటకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నందున ఫలించాడా? పైగా అతడు ఫలించిన ఫలం పరిశుద్ధత అనే ఫలం. ఎక్కడ? పాపము చెయ్యక తప్పని పరిస్థితులతో బలవంత పెట్టబడి పాపము చెయ్యనందుకే శిక్షింపబడిన దారుణమైన కాలంలో, పరిస్థితులలో కదండి. దాని ఫలితం ఎంత? అతడు ఫలించినందుకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మింటను దీవెనలతో, భూమి దీవెనలతో, తల్లిదండ్రుల దీవెనలతో, పూర్వీకుల దీవెనలతో, ఆకాశ వర్ష జలము, ఇక ఈ సోర్స్ అంటలేదు. భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదాల రూట్లు ఏదో అంటారు చూడు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అట్టగా సకల ఆశీర్వాదాల దారులన్నీ ఎడితిరిగినాయి ఇప్పుడు యోసేపుకే. భూఫలములు, సస్యఫలములు, మింట నుంచి వచ్చి అన్ని దీవెనలు ఎటు తిరుగుతున్నాయి. తల్లిదండ్రుల దీవెనలు, గర్భముల దీవెనలు, స్తనములు. ఏం పేరు చెప్పు, అడ్రస్ ఎటు? ఓ దీవెన ఎటు పోవచ్చున్నా? నేనా? యోసేపు దగ్గరికి. ఓ ఆశీర్వాదమా? యోసేపు దగ్గరికి. ఓ ఫలమా? యోసేపు దగ్గర. అధికారమా? యోసేపు దగ్గర. అన్నట్టు కట్టిన దారి కట్టకట్టుకొని మొత్తం అట్టిపోతున్నారు. ఏంటంటే యేసుప్రభు అంటాడు ఫలించాడా? అసలు బ్రతుకుటకు నిలిచి ఉండుటకు అవకాశం లేని చోట, ఆధ్యాత్మికంగా చచ్చిపోవలసిన చోట ఫలించాడు. అందుకే నేను అన్నాను, నువ్వు కానీ ఫలించావా? ఎత్తినెట్టుకుంటాడు, అందులో డౌట్ ఏం లేదు. ఆ పదం వాడడానికి మీరు చాలా మన రేంజ్కి తగ్గదేమో అని చెప్పేసి మొహమాట పడుతున్నారు, కానీ ఆయన ప్రేమలో ఉంటుంది అంతే. హల్లెలూయా. చాలే కాలకడ రానిస్తే చాలే, నీ ఇష్టమే కది ఆయన ప్రేమది. ఆయన ప్రేమది. ఓ బిడ్డను తండ్రి నెత్తిన పెట్టుకుని సరదా పడినట్టుగా నేను నెత్తిన పెట్టుకుని ఊరేగుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అబ్బా ఎంత గొప్ప ప్రేమ. నేను అన్నాను, యోసేపు ఫలించుటకు అనుకూలమైన పరిస్థితులు ఉండవా? తండ్రి కాపాడుకోలేని స్థితి, అమ్మ ప్రేమకు నోచుకొని పరిస్థితి, అన్నయ్యలే చంపేయాలంత కోపం, అమ్మేసిన కాఠిన్యం, ఇక బ్రతుకంతా బానిసగా కొంపల్లో వాళ్ళ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సిన స్థితి. ఎక్కడ ఒక తల్లిలాగా చేరదీసి కడుపులో పెట్టుకొని దాచుకొని కాపాడుకోవాలో వాళ్ళే పాపం చేయనందుకే శిక్షించే ఒక భయంకరమైనటువంటి విషం సర్పం లాంటి పరిస్థితి కదా. ఇన్నింటి మధ్య ఫలించడం అంటే ఓరే నాయన.